బీసీలకు సంబంధించి చూసుకున్నట్టయితే మన ఓటు మనకే అన్న ఉద్దేశం కొద్దీ గత ఎన్నికల్లో ఏ విధంగానైతే బీసీలను 50% కంటే ముంచలి మొదలుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చేసరికి 60% వరకు సీట్లను గెలుచుకున్న ఘనత ఉంది. ఇందులో భాగంగానే దీనికి బ్యాక్ ఎండ్లో పనిచేసిన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కావచ్చు, అలాగే బీసీ పొలిటికల్ ఫ్రంట్ కూడా బీసీలను చైతన్యం చేసే విధంగా ముందుకెళ్లడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే 27వ తేదీన నిరాహార దీక్ష కూడా పూనుకోవడం జరిగింది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారు, సార్ చెప్పండి, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కూలంకషంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మీరు సక్సెస్ కావడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్కి సంబంధించిన ఇష్యూని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. 1200 మంది బహుజన బిడ్డలు బలిదానాలు చేస్తున్నారు. మరి ఇన్ని బలిదానాలు చేసుకుని తెచ్చుకున్న తెలంగాణ లాస్ట్కు బహుజనులకు బీసీలకు ఏమి ఇచ్చింది అనేది అటువంటి పెద్ద ప్రశ్న. మీరు తెలంగాణలో చూసినట్టయితే నీళ్లు మాకు రాలే, కన్నీళ్ళే మాకు మిగిలినాయి. నిధులు మాకు రాలేవు కానీ నిరాశ మాకు మిగిలింది. నియామకాలు మాకు రాలే, నిరుద్యోగం మిగిలింది. నిధుల విషయానికి వచ్చేస్తే కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 20,000 కోట్లు ప్రతి సంవత్సరానికి 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. అదేవిధంగా జ్యోతిబా పూలే సప్లాన్ కూడా పెడతామని చెప్పి మొదటి సంవత్సరం 9,200 కోట్లు, రెండవ సంవత్సరం 11,400 కోట్లు కేటాయించి వీళ్ళు ఖర్చు పెట్టింది మొదటి సంవత్సరం 2,080 కోట్లు, ఈ సంవత్సరం కూడా 3,000 కోట్లకు మించదు. మరి తెలంగాణలో బీసీ ప్రజలకు అన్ని రంగాల్లో మోసం చేసింది ప్రభుత్వం. ఒకవైపు ఏమో 42% రిజర్వేషన్ ఇస్తామని అట్లా మోసం చేశారు, ఇంకోవైపు ఏమో బీసీలకు నిధుల కేటాయింపుల్లో ఇట్లా మోసం చేశారు. మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఈ సంవత్సరం 51,000 కోట్లతో వాళ్ళు బీసీ సప్లాన్ పెట్టిండ్రు. లాస్ట్ ఇయర్ 47,000 కోట్లు కేటాయించిండ్రు. తెలంగాణ రిచ్ స్టేట్ అని చెప్పుకుంటూ, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని చెప్పుకుంటూ మరి బీసీలకు మొండిచే చూపిస్తుంది. మీరు చూస్తే గత 12 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం 23.74 లక్షల కోట్లు బడ్జెట్ ఆమోదించింది. ఖర్చు పెట్టినటువంటి డబ్బు తీసుకుంటే దాదాపు 21,74,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే 88% బడ్జెట్ కేటాయింపులు ఖర్చు అయినాయి. మరి బీసీలకు మీరు 66,545 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత అంటే 31,000. ఆ 31,000లో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు అంటూ ఓసీలకు 2,200 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అదేవిధంగా బతుకమ్మ చీరలేవో 2,200 కోట్లు ఉన్నాయి. అవన్నీ తీస్తే మిగిలినవి కూడా 26,000 కోట్లకు పై కూడా లేదు. అంటే బడ్జెట్లో మీరు ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ద్వారా ఖర్చు పెట్టినటువంటి 21.8 ప్లస్ బడ్జెట్ ఇతరంగా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన 7 లక్షలు అనుకుంటే మొత్తం 29 లక్షల కోట్ల ఖర్చు అయింది. 29 లక్షల కోట్ల ఖర్చులో బీసీలకు వచ్చింది కేవలం 26,000 కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఆర్థికంగా ఎదగకూడదా? ఆర్థికంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని వాళ్ళ శిక్షణలకు ఇచ్చి వాళ్ళకు ఉపాధి లేదా ఉత్పాదకత పెంచుకోకూడదా? ఎందుకు ఇంత బీసీల పట్ల కక్షగట్టి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి? గతంలో బీఆర్ఎస్ ఎట్లయితే కక్షగట్టి బీసీల పట్ల వ్యవహరించి బీసీలను అణగదొక్కిందో ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ కక్షగట్టి గత 2 ఏళ్లుగా 21 బీసీ కార్పొరేషన్లు ఉంటే ₹1 ఇవ్వాలి 2 సంవత్సరాలు. మరి బడ్జెట్లో ఇంత తీవ్రమైన అన్యాయం చేస్తుంటే మరి బీసీలు ప్రశ్నించకుండా ఎట్లా ఉంటారు? సో అందుకొరకే మేము మొన్న ఫిబ్రవరి 2వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం నిర్వహించి ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలియజేయడం జరిగింది. అందులో కొన్ని తీర్మానాలు పాస్ చేశాం. ఆ తీర్మానాల కాపీలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినాం. వారు ఎలాంటి స్పందన లేదు. అందుకే మేము ఈ నెల 27వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం. సో మరి ఆ తర్వాత బడ్జెట్లో కూడా వాళ్ళు ఏ మార్పులు చేర్పులు చేయకపోతే దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఇవాళ బీసీ సంఘాలు అన్నీ కూడా ఏకమైనాయి. ఇవాళ ప్రొద్దున్నే అమరవీరుల స్థూపం వద్ద కూడా ఒక ధర్నా కూడా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో రేపు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కింద బీసీలకు స్పందించి బీసీల సమస్యలపైన స్పందించి బడ్జెట్ రిలీజ్ చేయకపోతే మటుకు ఖచ్చితంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పోరాడతాయి, దీన్ని ఒక ఇష్యూగా చేస్తాయి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇన్నొద్దులంటే మీరు ఏం చేసినా నడిచిపోయింది కానీ ఇక ముందు ఇది నడవదని చెప్పి తెలియజేస్తుంది. ఎంబీసీ కార్పొరేషన్ అని ఏర్పాటు చేశారు, అది పేరుకే ఉన్నాయి, మనకు దాంట్లో కేటాయింపులు ఏమన్నా? ఎంబీసీ కార్పొరేషన్ 2017లో ఏర్పాటు చేశారు. 2017లో ఏర్పాటు చేశారు. అందులో 35 కులాలు ఉన్నాయి, ప్లస్ ఇంకొకటి ఆర్ఫన్స్ కలిపి 36 కులాలు చేశారు. గత ప్రభుత్వము
వాళ్ళు ఏర్పాటు చేసిన 2015 నుంచి 23 వరకు 3,850 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 19 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చినాక 810 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది గుండు సున్నా. ఇది వీళ్ళ యొక్క యాటిట్యూడ్. అంటే బీసీలకు బడ్జెట్లు పేపర్ మీద కేటాయించి మీరు గుండు సున్నా ఖర్చు చూపిస్తారా? అంటే బీసీలు అంటే మీకు అంత ఆత్మాభిమానం లేని మనుషుల్లా కనిపిస్తున్నారా? బీసీలు అంటే మనుషులుగా మీకు అసలు కనిపిస్తలేరా అనేది మా ప్రశ్న. సో మొత్తంగా గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం అంతా కూడా బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకోవడం జరుగుతుందని, కానీ ఎన్నికల్లో ఏ విధంగానైతే తమ సత్తాను చూపడం జరిగిందో ఈ బీసీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరిపే వరకు కూడా పోరాటం సాగిస్తామని, అలాగే ఈ నెల 27వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నాకి ప్రతి ఒక్క బీసీ బిడ్డ తలరావాలని, తమకు సంబంధించిన సత్తాను చూపాలని చెప్పేసి కూడా ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి చెప్పడం జరిగింది. వీరేష్ ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.